ప్రభు అయిన యేసునామంలో వందనములు. చాలా కాలం కిందట దేవుడు తప్ప మరేమీ లేదు. ప్రజలు, ప్రపంచం, కాలమానం అసలేమీ లేదు. ఇది నమ్మటానికే కష్టంగా ఉంది కదూ. అయితే బైబిల్ చెప్పిన కథ ఇక్కడే ఆరంభమవుతుంది. బైబిల్లో మొదటి పుస్తకాన్ని ఆదికాండం అంటారు. ఇది అన్నింటికీ ఆరంభాల గ్రంథం. బైబిల్లో సృష్టి ఎలా మొదలైంది అనేది చిన్న కథ రూపంలో తెలుసుకుందాం. ఆరంభంలో దేవుడు విశ్వాన్ని చేసినప్పుడు భూమికి ఒక ఆకారం అంటూ ఏమీ లేదు. భూమి మీద జీవరాశులు కూడా లేవు. అంతా చీకటిమయంగా ఉంది. పరవళ్ళు తొక్కుతున్న నీళ్లు లోకమంతా ఆవరించి ఉన్నాయి. దేవుని శక్తి ఆ నీళ్ల మీద కదులుతూ ఉంది. అప్పుడు దేవుడు వెలుగు కలుగును కాక అని దేవుడు పలికాడు. వెంటనే వెలుగు కలిగింది. అది చూసి ఆయన సంతోషించాడు. అప్పుడు ఆయన చీకటి నుండి వెలుగును వేరు చేశాడు. వెలుగుకు పగలు అని, చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు. రాత్రి గడిచి తెల్లవారింది. అది మొదటి రోజు. దేవుడు ఇలా అన్నాడు, ఆకాశం కలుగుగాక అని. అది అలాగే జరిగింది. దేవుడు ఆకాశాన్ని చేశాడు. రాత్రి గడిచి ఉదయం అయింది. అది రెండవ రోజు. అప్పుడు దేవుడు ఆకాశం కింద ఉన్న నీరంతా ఒక చోటికి వచ్చి నేల కనిపించునుగాక అన్నాడు. అది అలాగే జరిగింది. అప్పుడు ఆయన నేలకు భూమి అని, నీళ్లకు సముద్రం అని పేరు పెట్టాడు. అది దేవునికి సంతోషం కలిగించింది. అప్పుడు అన్ని రకాల మొక్కలన్నీ, కొన్ని ధాన్యపు గింజలు ఇచ్చే వాటిని, మరికొన్ని పళ్ళు ఇచ్చే వాటిని భూమి మీద మొలుచుగాక అని అన్నాడు. అది అలాగే జరిగింది. ఇది దేవునికి ఆనందం కలిగించింది. రాత్రి గడిచి మళ్ళీ తెల్లవారింది. అది మూడవ రోజు. అప్పుడు దేవుడు ఇలా అన్నాడు, పగలును రాత్రిని వేరు చేయడానికి ఆకాశంలో జ్యోతులు కలిగి భూమికి వెలుగివ్వడానికి అవి ఆకాశంలో ప్రకాశించాలి. అవి రోజుల్ని, ఋతువుల్ని, సంవత్సరాల్ని కూడా సూచించాలి. అలాగే జరిగింది. రాత్రి గడిచి తెల్లవారింది. ఇది 4వ రోజు. అప్పుడు దేవుడు ఇలా అన్నాడు, నీటిలో రకరకాల జీవరాశులు, వాటితో పాటు గాలిలో ఎగిరే రకరకాల పక్షులు కలుగునుగాక. అది అలాగే జరిగింది. దేవునికి సంతోషం కలిగించింది. సముద్రంలో ఉన్న ప్రతి జీవికి, ఆకాశంలో ఎగిరే పక్షులన్నిటికీ వాటి పోలికల్లోనే పిల్లలు పుట్టాయి. వాటికి శ్రేష్టమైనవి ఇవ్వాలని దేవుని కోరిక. మళ్ళీ రాత్రి గడిచి తెల్లారింది. ఇది 5వ రోజు. ఇలా దేవుడు అన్ని రకాల జంతువులను చేసి వాటిని సంతోషించాడు. ఆ తరువాత దేవుడు, ఇప్పుడు మనం మనుషులను చేద్దాం, వారు మనలా ఉంటారు. వారికి చేపలు, పక్షుల మీద అధికారం ఉంటుంది. అంతేకాక జంతువులన్నిటి మీద, అంటే పెద్ద, చిన్న, సాధు, క్రూర జంతువులు అనే తేడా లేకుండా అన్నిటి మీద వాటికి అధికారం ఉంటుంది అన్నాడు. తనలాగే ఉండేటట్లు మనుషుల్ని చేశాడు. వారిని స్త్రీ పురుషులుగా చేశాడు. ప్రభువు వారిని దీవించి ఇలా అన్నాడు, మీరు అనేక మంది పిల్లల్ని కని వారు భూమి మీద అంతటా జీవిస్తూ దానిని జాగ్రత్తగా చూడాలి. నేను మిమ్మల్ని చేపలు, పక్షులు, అన్ని రకాల జంతువుల మీద అధికారులుగా ఉంచుతున్నాను. మీరు తినడానికి అన్ని రకాల ధాన్యాల్ని, పళ్ళను ఇచ్చాను. అలాగే జంతువులకు, పక్షులకు గడ్డి, ఆకులు ఆహారంగా ఉంటాయి. అది అలాగే జరిగింది. అప్పుడు తాను చేసినదంతా చూసి చాలా సంతోషించాడు. రాత్రి గడిచి మళ్ళీ తెల్లారింది. అది 6వ రోజు. ఆ రకంగా ప్రపంచ నిర్మాణం పూర్తయింది. 7వ రోజు వచ్చేసరికి చేయాల్సిందంతా పూర్తి చేసి 7వ రోజున దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. ఆయన ఆ 7వ రోజును దీవించి దాన్ని విశ్రాంతి దినంగా ఏర్పరిచాడు. థ్యాంక్ యూ.